రాష్ట్రంలో ఉదయం 10 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. భానుడి భగభగలతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఉమ్మడి మహబూబ్ నగర్లో 41, ఖమ్మంలో 39.6 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఎండల తీవ్రత, వాతావరణ శాఖ హెచ్చరికలపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. ఉదయం 10 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం ప్రదర్శించడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ లో 41 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఖమ్మం జిల్లాలో 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అంతేకాకుండా మిగతా అన్ని జిల్లాల్లో కూడా 38 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైన పరిస్థితి. రాగల 3-4 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగడంతో పాటు కొన్ని జిల్లాల్లో ఎక్కువ స్థాయిలో కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రేపు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా ఈ నెల 13న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్తో పాటు వికారాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లో హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తాడు. సాయంత్రం 4 గంటలకు కూడా ఈ ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులపైన ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండ దెబ్బకు మృత్యువాత పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి కూడా సూచిస్తున్నారు. ఏదైతే చిన్నపిల్లలు, వృద్ధులను సురక్షితంగా సంరక్షించుకోవాలని కూడా చెప్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాస్తే గొడుగుతో పాటు నిమ్మరసాన్ని కూడా వెంట తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ దెబ్బ తీవ్రంగా ఉంటుంది కాబట్టి భానుడి బగబగలకు జనం అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది తీవ్ర స్థాయిలో మృత్యువాత పడే అవకాశం ఉన్నందున ఏదైతే చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం బయటికి రావద్దు. మిగతా వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ సురక్షితంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చెట్ల నీడన సేద తీయడంతో పాటు నిమ్మరసాన్ని తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అయితే ఈ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్ళతో పాటు నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్ వాటర్ వంటి తాగాలని బయటికి వెళ్లే వాళ్ళు వీటిని తీసుకొని వెళ్తే మరీ మంచిదని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా అటు ఏదైతే వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లే వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండడం కూడా సూచిస్తున్నారు. ఈ గరిష్ట ఉష్ణోగ్రత అధికంగా నమోదైన చోట క్యూములో నిమ్మస్ మేఘాలు ఏర్పడి అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఏ ప్రాంతంలో నమోదవుతుందో అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంలో ఒక్కసారిగా క్యూములో నిమ్మస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అటు రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. రాష్ట్రంలో ఎండుతున్న మండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రత ఇదే స్థాయిలో నమోదవుతాయి. ఈ మరి 4-5 రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా సూచిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.